ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం కొనసాగదు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామని పిల్లి శాపనార్థాలు బట్టి టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏమనాలని జారిపడాలా పాపమని అనాలా కూడా అర్థమైనటువంటి పరిస్థితి లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ 4 నెలలు కాకముందే మా ప్రభుత్వాన్ని విపరీతమైనటువంటి శాపనార్థాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఉండదు, ఈ ప్రభుత్వం ఉండదని చెప్తున్నారు. దమ్ముంటే కాంగ్రెస్ ఒక్కసారి టచ్ చేసి చూడమని చెప్తారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కావాలని ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇదే. ఈ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని చెప్పినాం. ఊరికే మాట్లాడేటువంటి వీళ్ళు ఇలా వాళ్ళ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు కూడా మేము పోటీ చేయలేము. పార్టీ ఒక అవినీతి పార్టీ, గెలుపు పార్టీ, ఈ లిక్కర్ పార్టీ